హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీక్ అంటే సెప్టెంబర్ 15th లోపు ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, హాలీవుడ్, మలయాళం అండ్ తమిళ్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ తెలుగులోకి డబ్ అయితే అవుతున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మీరు ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 మలయాళం మూవీ అయిన తలావన్. ఎస్, ఈ మూవీ February 16, 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే సోనీ లివ్లో సెప్టెంబర్ 10th అంటే ఈ రోజే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా వరకు అయితే నచ్చుతుంది. మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫ్రీగా ఉంటే ఈ మూవీ సోనీ లీవ్లో ఇప్పుడు చూడడానికి ట్రై చేయండి. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. నంబర్ 2 తమిళ్ వెబ్ సిరీస్ అయిన బెంచ్ లైఫ్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా సోనీ లివ్లో సెప్టెంబర్ 12కి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ డ్రామా వెబ్ సిరీస్. తమిళ్ అండ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 12కి ఈ వెబ్ సిరీస్ని సోనీ లీవ్లో మీరు తెలుగులో కూడా చూసేయవచ్చు. నంబర్ 3 తెలుగు మూవీ అయిన కమిటీ కుర్రళ్ళు. ఎస్, ఈ మూవీ ఆగస్టు 9, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే సెప్టెంబర్ 12కి ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ కమిటీ కుర్రళ్ళు కామెడీ అండ్ డ్రామా పరంగా చాలా అయితే నచ్చుతుంది. థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 12కి ఈ కమిటీ కుర్రళ్ళు మూవీ ఈటీవీలో మీరు చూసేయవచ్చు. నంబర్ 4 తెలుగు మూవీ అయిన మిస్టర్ బచ్చన్. ఎస్, ఈ మూవీ ఆగస్టు 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే సెప్టెంబర్ 12కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా, అలాగే మిస్టర్ బచ్చన్ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 12కి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూసేయవచ్చు. థియేటర్లో చూసుకుంటే కొంచెం యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి రవితేజ గారి ఫ్యాన్స్కి ఈ మూవీ నచ్చుతుందో లేదో మీరు ఓటీటీలో చూసి తెలుసుకోండి. అలాగే ఎందుకని యావరేజ్ టాక్ వచ్చిందనేది కూడా మీరు ఈ మూవీ ఓటీటీలో చూసి అయితే తెలుసుకుంటారు. నంబర్ 5 తెలుగు మూవీ అయిన బాలుగాని టాకీస్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 13కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ ట్రైలర్ అయితే చూశాను. వర్కౌట్ అయితే అయ్యేలాగైతే ఉంది. ఓటీటీలో చూడాల్సిన మూవీ. ఫ్రీగా ఉంటే కనుక సెప్టెంబర్ 12కి ఆహా ఓటీటీలో ఈ బాలుగాని టాకీస్ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రామా అండ్ కామెడీ పరంగా వర్కౌట్ అయితే అయ్యేలాగైతే ఉంది. నంబర్ 6 తెలుగు మూవీ అయిన ఐ. ఎస్, ఈ మూవీ ఆగస్టు 15కి థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే సెప్టెంబర్ 12కి నెట్ఫ్లిక్స్లో 4 to 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 12కి నెట్ఫ్లిక్స్లో ఈ ఐ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెడీ పరంగా చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు అని చాలా రివ్యూస్ అయితే చూశాను. మీకు కూడా నచ్చేలాగైతే ఉంటుంది. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 12కి నెట్ఫ్లిక్స్లో ఈ ఐ మూవీ చూడడానికి ట్రై చేయండి. నంబర్ 7 తమిళ్ మూవీ అయిన రఘుతాత. ఎస్, ఈ మూవీ కూడా ఆగస్టు 15కే ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. హిట్ టాక్ అయితే తెచ్చుకుందంట. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 13కి జీ5లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో కీర్తి సురేష్ గారు అయితే నటించారు. ఈ మూవీ డ్రామా అండ్ కామెడీ పరంగా చాలా సీన్స్ అయితే నచ్చేలాగైతే ఉన్నాయి. తమిళ్లో అయితే హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. తెలుగులో ఎలా ఉంటుందో మరి. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 13కి జీ5లో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 8 హిందీ మూవీ అయిన శ్రీ 2. ఎస్, ఈ మూవీ కూడా ఆగస్టు 15కే ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. కాకపోతే ఈ మూవీ ఈ వీక్ అయితే కాదు, ఇంకొక 2 వీక్స్ తర్వాత అంటే సెప్టెంబర్ 27 లేదంటే 28కి అయితే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. హర్రర్ అండ్ కామెడీ పరంగా ఫ్రీగా ఉంటే మాత్రం ఈ మూవీ సెప్టెంబర్ 27కి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. తెలుగు వాడియోలో అవైలబుల్గా ఉంటుంది. హర్రర్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడే వారికి పక్క అయితే నచ్చుతుంది. ఎందుకంటే హిందీలోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఇప్పుడు తెలుగులోకి అయితే డబ్ అయితే చేస్తున్నారు ఓటీటీలో. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 27కి ఈ శ్రీ 2 మూవీ చూడడానికి ట్రై చేయండి. మర్చిపోవద్దు, మంచి కామెడీ అండ్ హర్రర్ సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు.
నంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన మాన్స్టర్. ఎస్, ఈ మూవీ సెప్టెంబర్ 16కి డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. హాలీవుడ్ మూవీస్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 19కి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో కూడా చూసేయవచ్చు. నంబర్ 10 మలయాళం మూవీ అయిన నున్న కుజి. ఎస్, ఈ మూవీ కూడా సేమ్ ఆగస్ట్ 15కి ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది కామెడీ పరంగా. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 13కి జీ5లో 4 to 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. మలయాళం మూవీస్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ పక్క అంటే పక్క నచ్చుతుంది భయ్య. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 13కి ఈ మూవీ జీ5లో అయితే చూసేయచ్చు. కామెడీ పరంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ది పెంగ్విన్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 20కి 5 to 6 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ ట్రైలర్ అయితే చూశాను, తెలుగు ఆడియన్స్కి నచ్చేలాగైతే ఉంది ఫ్రెండ్స్. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 20కి ది పెంగ్విన్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 12 తమిళ్ మూవీ అయిన గోలీ సోడా. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా డిస్నీ హాట్స్టార్లో సెప్టెంబర్ 13కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా, కామెడీ పరంగా వర్కౌట్ అయితే అయ్యేలాగైతే ఉంది. ట్రైలర్లో మాత్రం ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది, ఇంకా తెలుగులోకి అయితే రాలేదు. తెలుగు ట్రైలర్ చూసి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెడీ పరంగా వర్కౌట్ అయితే అయ్యేలాగైతే ఉంది. ఫ్రీగా ఉంటే మాత్రం ఈ మూవీ డిస్నీ హాట్స్టార్లో సెప్టెంబర్ 13కి తెలుగు ఆడియోలో కూడా చూసేయవచ్చు. నంబర్ 13 హిందీ మూవీ అయిన బెర్లిన్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా జీ5లో సెప్టెంబర్ 13కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ అయితే మీరు జీ5లో సెప్టెంబర్ 13కి తెలుగు ఆడియోలో చూసేయవచ్చు. నంబర్ 14 యాక్చువల్లీ ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీ అయితే కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెబుతున్నాను. అది ఏంటి అంటే 3 మూవీ రిలీజ్ అయితే చేయబోతున్నారు సెప్టెంబర్ 14కి. తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే మాత్రం ఈ 3 మూవీకి చూడడానికి ట్రై చేయండి. చాలామంది యూత్కి అండ్ లవర్స్కి మాత్రం మంచి ఎమోషనల్ మూవీ. ధనుష్ గారు అండ్ శృతి హాసన్ నెక్స్ట్ లెవెల్లో నటించిన మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 14కి ఈ రిలీజ్ మూవీకి చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ అంటే సండే లోపు ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్. తెలుగు మూవీసే కాదు, హిందీ, తమిళ్, మలయాళం అండ్ హాలీవుడ్ నుంచి కూడా మంచి మూవీస్ తెలుగులోకి అయితే డబ్ అయితే అవుతున్నాయి. ఈ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ ఏదైతే ఉందో ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి, ఎంజాయ్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అప్డేట్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ ఓటీటీలో ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఎలాంటి వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ అప్డేట్స్తో మనం కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.